రేపే అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ అనేది భారతదేశంలో ఎంతో ఘనంగా జరుపుకునే అద్భుతమైన పండగ. ఈ తృతీయ అనేది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో జరుపుకుంటారు తృతీయ రోజున. అయితే ఈ అక్షయ తృతీయ అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజునే. కుబేరస్వామి అధిక ధనవంతుడు, ధనానికి అధిపతి అయ్యింది కూడా శ్రీకృష్ణుడి కటాక్షం వల్ల అక్షయ తృతీయ రోజునే ధనానికి అధిపతి అయినట్టు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ గురించి మత్స్య పురాణంలో అలానే నారద పురాణంలో ఎంతో అద్భుతంగా తెలుపబడినది. ఈ అక్షయ తృతీయ అనేది భారతీయులకు చాలా ఇష్టం, అందులోనూ ఆడవారికి మరీ ఇష్టం. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోజున చిన్న బంగారం ముక్క కొన్నా సరే మనం ఈ సంవత్సరం అంతా బంగారాన్ని కొంటూనే ఉంటాం అని ఒక నమ్మకం కూడా. అయితే బంగారాన్ని కొనలేని వారు కూడా కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలానే అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా చేయవలసింది దాన ధర్మం. ఇదైతే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కంటే కూడా విలువైనది దాన ధర్మం చేయడం. అక్షయ తృతీయ రోజున గొడుగుని దానంగా ఇవ్వడం వల్ల సంపద బాగా పెరుగుతుంది అని పురాణాలు తెలియజేస్తున్నాయి. అలానే మామూలు సమయంలో చేసే అన్నదానానికన్నా అలానే వస్త్రదానం, డబ్బు దానం, ఏదైనా వస్తువు దానం, గొడుగు దానం ఇవన్నీ కూడా అక్షయ తృతీయ రోజున చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది అట. ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజున మీకు వీలైనంత తోచినంత సహాయాన్ని చేయండి. రూపాయి దానం చేసినా సరే అది కోట్లు దానం చేసినంత విలువని ఇస్తుందట. మనకు అక్షయ తృతీయ రోజున చేసే దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే బంగారం కొనలేని వారు కూడా ఈ అక్షయ తృతీయ రోజున ఏదైనా ఒకటి వస్తువుని కానీ, డబ్బుని కానీ, ఆహారాన్ని కానీ మీకు తోచింది వీలున్నది దానంగా ఇవ్వండి. అయితే ఈ అక్షయ తృతీయ రోజున 9 రూపాయి కాయిన్స్తో ఏం చేయాలి, ఏ బీరువాలో ఏది పెట్టాలి, ఏది పెడితే ఈ సంవత్సరం అంతా ఇంట్లో ధనానికి అస్సలు లోటు ఉండనే ఉండదు, డబ్బుకు అసలు లోటు ఉండనే ఉండదు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజు సాయంకాలాన లక్ష్మీదేవికి పూజ చేయాలి. మరి సాయంకాలానే ఎందుకు చేయాలి అంటే అమ్మవారికి సాయంత్రం పూజలే ఎక్కువగా ఇష్టం. లక్ష్మీదేవిని సాయంత్రం వేళన పూజ చేస్తేనే అమ్మవారి కటాక్షాన్ని పూర్తిగా పొందగలుగుతాము. అమ్మవారి లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించాలి రేపు అంటే అక్షయ తృతీయ రోజున. అలానే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, కుబేరస్వామి యొక్క సతీమణి అయిన చిత్రరేఖ వీరి నలుగురిని కూడా పూజించాలి. నలుగురిని పూజించడం వల్ల మనకు ధనంకి అస్సలు లోటు ఉండనే ఉండదు. డబ్బు, ధనం అన్నీ కూడా మన ఇంట్లో పుష్కలంగా ఉంటాయి. డబ్బుకి లోటు ఉండాల్సిన పనే ఉండదు. అసలు లక్ష్మీదేవి యొక్క పూర్తి కటాక్షాన్ని ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా రేపు అక్షయ తృతీయ రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత నలుగురి దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించండి. మీకు కమలం పువ్వులు కానీ, తామర పువ్వులు కానీ దొరికితే వాటితో అమ్మవారిని పూజించండి. అలానే దీపం, ధూపం, నైవేద్యాన్ని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పెట్టండి. నైవేద్యం కూడా దద్దోజనం కానీ, పెరుగన్నం కానీ, పంచామృతాన్ని కానీ పెట్టాలి. అలానే తామర వత్తులతో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. తరువాత ధూపం మాత్రం వేయాలి. ఆ తరువాత మీరు రేపు సాయంత్రం 6 దాటిన తర్వాత 9 రూపాయి కాయిన్స్తో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి సముద్రం నుండి క్షీరసాగర మదనం జరిగిన తర్వాత అమ్మవారు ఉద్భవించింది అక్షయ తృతీయ రోజునే అని నమ్ముతారు. అలాంటి ఈ అద్భుతమైన రోజంతా కూడా చాలా మంచి రోజే అని చెప్పుకోవచ్చు. ఇది అది ఈ టైం ఆ టైం అని లేకుండా ఈ అక్షయ తృతీయ రోజు వారం, నక్షత్రం, తిథి ఏమీ లేకుండా అంత శుభగడియలే అని చెబుతున్నారు పండితులు. అయితే రేపు అక్షయ తృతీయ రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఒక పీటను ఏర్పాటు చేయాలి. ఆ పీట పైన పెద్దగా చతురస్రాకారంలో ఒక ముగ్గులాగా వేయాలి. ముందుగా పెద్ద చతురస్రాకారాన్ని వేయాలి. అది కూడా బియ్యం పిండితో పీట పైన వేయాలి. ఆ తరువాత ఆ చతురస్రాకారంలో 9 డబ్బాలుగా వచ్చే విధంగా వేయాలి. 9 డబ్బాలు అంటే మనకు అడ్డంగా అలానే నిలువుగా వేసి 9 బాక్సుల్లాగా వచ్చే విధంగా వేయండి ఆ చతురస్ర ఆకారంలో. అందులో 22, 28, 25 రాయాలి ముందుగా. తరువాత వరుసలో 20, 22, 28 రాయాలి. ఇంకో నెక్స్ట్ కింది వరుసలో 28, 21, 20 రాయాలి. ఇలా 3 వరుసల్లో కూడా
9 సంఖ్యలు వచ్చేలాగా 9 డబ్బాల్లో ఈ సంఖ్యలు రాయాలి. ఆ తరువాత ఆ డబ్బాల్లో మనం ఏవైతే సంఖ్యలు రాసామో అందులో ఒక్కొక్క రూపాయి కాయిన్ని పెట్టుకుంటూ రావాలి. అంటే 9 బాక్సులు కదా, 9 సంఖ్యలు 9 బాక్సులు, అందులో 9 రూపాయి కాయిన్స్ని తీసుకోవాలి. ఆ రూపాయి కాయిన్స్ని ఒక్కొక్క బాక్సులో పెట్టుకుంటూ రావాలి. అలా 9 రూపాయి కాయిన్స్ని 9 బాక్సుల్లో పెట్టిన తర్వాత ఆ బాక్సులపై ఆ రూపాయి కాయిన్ల పైన పసుపు కుంకుమ అక్షంతలు ఒక ఎర్రటి పుష్పాన్ని ఉంచాలి. అలా ఉంచి మీరు లక్ష్మీదేవికి దీపం ధూపం నైవేద్యాన్ని పెట్టాలి. ఇదంతా కూడా లక్ష్మీదేవి ఫోటో వద్ద చేయాలి. లక్ష్మీదేవి ఫోటోని సాయంత్రం 6 దాటిన తర్వాత పెట్టి ఆ ఫోటో ముందు ఇలా ముగ్గును వేసి ఆ ఫోటో ముందు ఒక చతురస్ర ఆకారాన్ని ముగ్గుతో వేసి ఆ ముగ్గు లోపల 9 బాక్సులు వచ్చే విధంగా చేసి ఆ 9 బాక్సుల్లో కూడా 22, 20, 21, 28, 21, 20, 21, 25, 22 ఇలా వచ్చే విధంగా రాసుకోండి. ఆ తరువాత అందులో 9 రూపాయి కాయిన్లను పెట్టండి. 9 రూపాయి కాయిన్ల పైన పసుపు కుంకుమ అక్షంతలు పువ్వును ఉంచండి. అలా ఉంచి అమ్మవారి అష్టోత్తరాలను చదువుకోండి. అమ్మవారి అష్టోత్తరాలను 9 చదవండి. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో దీపం ధూపం నైవేద్యాన్ని పెట్టిన తర్వాత అందులో ఉన్న 9 రూపాయి కాయిన్స్ని అంటే పూజ పూర్తయిన తర్వాత అందులో ఉన్న 9 రూపాయి కాయిన్స్ని తీసి ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టి ఆ మూటను తీసుకొని వెళ్ళి మీరు ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచండి చాలు. ఇక ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు మీ ఇంట్లో కురుస్తూనే ఉంటుంది. సంపదకు లోటు ఉండదు. బంగారం కొనలేకపోయినా ఈ సంవత్సరం కొనలేకపోయినా మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి బంగారం కొంటూనే ఉంటారు. ఇక గోమాతకి ఏదైనా ఆహారాన్ని దానంగా పెట్టండి. అక్షయ తృతీయ రోజున గోమాతకి ఏదైనా ఆహారాన్ని దానంగా పెట్టడం వల్ల మీ కోరికలు అనేవి తీరుతాయి. అంతేకాకుండా ఏదైనా ఒక్క రూపాయి అయినా సరే మీకు తోచినంతగా ఎవరికైనా దానంగా ఇవ్వండి. అలానే ఖచ్చితంగా మీరు అక్షయ తృతీయ రోజున ఆవుకి ఏదైనా పెడితే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎన్ని దోషాలు ఉన్నా సరే మీ జాతకంలో అలానే గ్రహ దోషాలు గ్రహ పీడలు ఏవున్నా సరే ఖచ్చితంగా తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరుతాయి. చాలా అద్భుతమైన రోజు అక్షయ తృతీయ. ఈ రోజున ఏ మంచి పని చేసినా, అన్నదాన కార్యక్రమం చేసినా, ఏ చిన్న పూజ చేసినా, ఏ పరిహారం చేసినా సరే అద్భుతమైన విజయాన్ని పొందగలుగుతారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.